హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. చూస్తున్నా లైక్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే వీడియో ఆషాఢ మాసం వచ్చింది కదండి, గోరింటాకు పెట్టుకోవాలి కదా. గోరింటాకు చెట్టుకు వచ్చానండి. చెట్టు అయితే మాదే, ఎవరిదో కాదు, మా చెట్టు ఇది గోరింటాకు చెట్టు. గోరింటాకు అయితే కోసి మిక్సీ వేసి చూపిస్తాను, పెట్టుకోవడం కూడా చూపిస్తాను. చాలా బాగా పండుతుందండి, ఎర్రగా పండుతుంది, లేతగా ఉంది. ముదురుగా ఉంటే మాత్రం ముదురాకు అయితే బాగా పండుదండి, లేతాకు అయితే బాగా పండుతుంది. లేతదే కోసుకోవాలి, ముదిరిది పెట్టుకున్నా వేస్తే బాగా పండదు, ముదిరిపోతుంది కదండి. అది లేతగా ఉన్నప్పుడు కోసుకోవాలి. ఈ చెట్టు అయితే నేనే వేసానండి ఎప్పుడోని. ఇంత పెద్దదైపోయింది, చిన్న మొక్కగా పెట్టాను, ఇంత పెద్దదైపోయింది. ఎక్కువ బాగా పండుతుందండి, ఎర్రగా పండుతుంది ఆకు అయితేనే. మంచి చెట్టు. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మంచి వీడియోలు కావాలంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు పెట్టుకుంటామండి మేమైతే గోరింటాకు. ఇప్పుడు ఆషాఢం కాబట్టి కోసుకుని పెట్టుకుంటున్నాం. మొత్తప్పుడే ఆకు ఎక్కువ ఉంది అనుకుని తెచ్చుకుని కోసుకుని పెట్టుకుంటాం మామూలుగా. నేను ఇక్కడ అందరికి ఉంటాయండి, ఇంటికి ఒకరికి ఉన్నట్టు ఉంటాయి చెట్లు. చాలా మట్టుకు ఉన్నాయి గోరింటాకు చెట్లు. ఇంకెవరు అడగరు, ఇంకా అలా ఉంటుంది చెట్టు. ఆకైతే బాగుందండి, లేతగా ఉంది. చూసిన వాళ్ళందరూ కూడా మీరు కూడా పెట్టుకోండి. ఆషాఢంలో పెట్టుకోవడం మంచిది. గోరింటాకైతే కోస్తామండి. ఇదిగోండి చెట్టు అంతా పుడికేసాం మొత్తం. ఆకంతా లాగేసాం. ఇది ఇంకా మిక్సీలో వేసుకోవాలి, మిక్సీలో వేయాలండి. ఇది చిన్నప్పుడు అయితే రుబ్బి వాళ్ళం. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అందరం వెళ్ళి రుబ్బురోల్లో అందరం చెట్టుని కోసుకు తెచ్చుకుని రుబ్బురోలు వేసి రుబ్బేసాక అందరం పంచుకునే వాళ్ళం కొంచెం కొంచెము. ఇప్పుడు ఎవరో రుబ్బురోల్లో రుబ్బట్లేదులేండి, మిక్సీలో వేసేస్తున్నారు. సరేలేండి, ఇంక ఇది మిక్సీలో వేసి పెట్టుకోవాలి ఇంకా. సరేనండి. గోరింటాకు అయితే కోసుకొచ్చేసామండి. ఇదిగోండి ప్లేట్ వేసాను. ఇంకా ఈ రొబ్బలు లేకుండా మామూలుగా ఆఫీస్ అన్నీ పుడకాలి. ఉడికేసాక మిక్సీలో వేస్తాను, మిక్సీలో వేసాక చూపిస్తాను. ఇదిగోండి ఇలాంటి మామూలుగా ఆకుల్లాగే ఉండాలి. ఏమన్నా రబ్బులు ఉంటే తీసేస్తాను. బాగానే ఉన్నాయండి, ఆకుల్లాగే ఉన్నాయి, రబ్బులు ఏమీ లేవు. మిక్సీలో వేసినప్పుడు చూపిస్తానండి మీకు. ఇంకా మిక్సీలో అయితే వేస్తున్నానండి. చింతపండు అయితే నానబెట్టేసాను, మిక్సీలో వేస్తున్నాను. కొద్దిగా సగం సగం వేస్తాను. చేసాక చూపిస్తానండి. గోరింటాకు అయితే వేసేసానండి ఇలా మిక్సీలోని. అసలు ఆకులు ఉండకూడదండి, ఇలాగా ఉండాలి, గట్టిగా ఉండాలి, పలసగా అయినా జారిపోతుంది. చూడండి, అప్పుడే మిక్సీ ఆడాను కదండి, నా చేతులే పండిపోయి. చాలా బాగా పండుతుందండి. చూడండి, ఇలా ఇంత అవ్వింది, అంత కోసాను, ఇంత అయింది ఆకులు. ఇలా గట్టిగా ఉండాలండి, మెత్తగా ఉండకూడదు. పెట్టుకున్నప్పుడు కూడా చూపిస్తాను చూడండి. గోరింటాకు అయితే పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇలా పండింది, చాలా బాగా పండిందండి, ఎర్రగానే చాలా బాగుందండి. పెట్టుకుని చూపిస్తాను అన్నాను కదా, పెట్టుకున్నాను.
నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసుకున్న షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.